ఢిల్లీ పోలీసులకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో ఢిల్లీ పోలీసులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను కొట్టివేయాలంటూ కౌన్సిల్ లంచ్ మోషన్లో మెన్షన్ చేసింది. మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేదని ఢిల్లీ పోలీసులకు తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. కావాలంటే పీటీ వారెంట్పై నిందితులను విచారించొచ్చని తెలిపింది. ఢిల్లీ పోలీసులకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో ఢిల్లీ పోలీసులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను కొట్టివేయాలంటూ కౌన్సిల్ లంచ్ మోషన్లో మెన్షన్ చేసింది. మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేదని ఢిల్లీ పోలీసులకు తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. కావాలంటే పీటీ వారెంట్పై నిందితులను విచారించొచ్చని తెలిపింది. మరిన్ని వివరాలు అమర్ మనకు అందిస్తారు. అమర్, జోష్న, ఢిల్లీ పోలీసులకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే తెలంగాణ పోలీసులకు ఏదైతే 5 నిందితుల్ని ఏదైతే అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసుకు సంబంధించి కూడా ఏదైతే సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు, వాళ్ళను రిమాండ్ కు తరలించారు. ఆ తర్వాత వాళ్ళు బెయిల్ తీసుకొని కూడా ప్రస్తుతం బయటే ఉన్నారు. అయితే అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో ఢిల్లీ పోలీసులు ఇప్పటికే హైదరాబాద్ పోలీసుల కస్టడీ అంటే వాళ్ళ రిమాండ్ లో ఉన్న వాళ్ళనే అరెస్ట్ చేద్దామని చూస్తుండగా తెలంగాణ హైకోర్టులో వాళ్ళకు చుక్కెదురైందని చెప్పుకోవచ్చు. అయితే తెలంగాణ హైకోర్టును నిన్న సాయంత్రం సమయాన ఢిల్లీ పోలీసులు ఆశ్రయించారు. హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు కూడా కొట్టివేయాలంటూ కూడా లంచ్ మోషన్ కూడా పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే వీటన్నింటిని కూడా మెన్షన్ చేస్తూ కౌన్సిల్ కూడా దీనికి సంబంధించి గ్రౌండ్స్ ను కూడా ఏదైతే న్యాయమూర్తి ముందు కూడా వినిపించినటువంటి నేపథ్యం అయితే ఉంది. మధ్యంతర ఉత్తర్వులు ఏవైతే ఉంటాయో వాటిపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు అయితే నిరాకరించింది. నిందితులకు సంబంధించి కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేదని కూడా ఢిల్లీ పోలీసులకు స్పష్టం చేసింది. కావాలంటే పీటీ వారెంట్ వేసుకోండి, పీటీ వారెంట్ వేసుకుంటే పీటీ వారెంట్ మీద నిందితులను విచారిస్తామని కూడా హైకోర్టుకు చెప్పినటువంటి నేపథ్యం అయితే ఉంది. అయితే పీటీ వారెంట్ సంబంధించి కూడా ఆదేశాలు కింది కోర్టులో తెచ్చుకోవచ్చు అన్న కూడా హైకోర్టు కూడా తెలిపింది. అయితే మరి ఢిల్లీ పోలీసులు మనకి పీటీ వారెంట్ ద్వారా నిందితుల్ని విచారిస్తారా లేదా వెనుకడుగు వేస్తారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ నిందితులకు సంబంధించి కూడా ఇప్పటికే టీపీసీసీ నేతలు హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఆ కేసు విచారణ కొనసాగుతుండగానే ఢిల్లీ పోలీసులు కూడా లంచ్ మోషన్ తో ఇప్పటికే ఆ లంచ్ మోషన్ పిటిషన్ సంబంధించి కూడా విచారణ జరిగి వాళ్ళకి ఎదురు దెబ్బే తగిలిందని చెప్పుకోవచ్చు. మరి పీటీ వారెంట్ కు కింది స్థాయి కోర్టుకు వెళ్ళి కూడా పీటీ వారెంట్ ద్వారా వాళ్ళని విచారిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. జోష్న. రైట్ అమరేందర్ రెడ్డి.